హలో ఫుడీస్ ఈరోజు వచ్చేసి మనం తెలంగాణ స్టైల్లో మంచి టేస్టీ అండ్ ఇంకా స్పైసీ చేపల ఫ్రైని అయితే చేసుకుందాం వచ్చేసేయండి. దానికోసం అయితే నేను ముళ్ళు లేని చేపలను అయితే తీసుకున్నానండి. సో ముళ్ళు లేని చేపలు అనుకొని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ మనం ఆ చేపల ఫ్రైని తినొచ్చు. సో అందుకని చెప్పేసి నేను మండగబ్బ అనే చేపలను అయితే తీసుకున్నాను. సో వాటిని అయితే తీసుకుని తలా తోక అయితే కట్ చేపించి ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే తీసుకున్నాను చేప ఫ్రై కోసము. సో తీసుకొని మజ్జిగలో బాగా కడుక్కున్నానండి చేప ముక్కల్ని. సో అలా కడిగిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసుకున్నాను, కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. సో ఆ తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని ముక్కలను అయితే బాగా పట్టించుకున్నాను. ముక్కలకైతే బాగా పట్టించుకొని ఒక హాఫ్ నిమ్మ చెక్కను కూడా తీసుకొని పిండుకొని నిమ్మ చెక్కను కూడా అందులో పిండుకొని సో కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ బాగా ముక్కలకైతే బాగా పట్టే విధంగా ఆ మిశ్రమం అంతా ముక్కలకి పట్టే విధంగా నేనైతే ముక్కలైతే మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 20-25 నిమిషాల పాటు అయితే నేను సో ఈ మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలను అయితే పక్కన పెట్టేసుకున్నానండి. సో అలా పక్కన పెట్టుకోవడం వల్ల మనం బాగా ముక్కలకి బాగా పడుతుందనమాట. మనం వేసిన మసాలాలన్నీ బాగా ముక్కలకి పడతాయి అనమాట. సో అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా చేపలను డీప్ ఫ్రై అయితే చేయొద్దు. నార్మల్గా మనము చపాతీ ప్యాన్ తీసుకొని సో అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని సో లో ఫ్లేమ్లోనే మనము చేప ముక్కల్ని వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్నప్పుడే మనకి చేపలు బాగా లోపలుగా బాగా ఉడుకుతాయి. సో పైన కూడా మంచి రంగు వచ్చే వరకు అయితే మనం చేప ముక్కల్ని వేయించుకోవాలి. అప్పుడు లోపల కూడా పచ్చి పచ్చిగా ఉండకుండా చేప బాగా ఉడుకుతుందనమాట. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసుకుని 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఆర్ లో ఫ్లేమ్లో మాత్రమే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కొంచెం మంచి రంగు మారిపోతాయి అన్నమాట చేపలు. సో అలా రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టేసుకొని సో వీటిలో నంచుకోవడానికి మంచి పచ్చిమిర్చీలు బాగా ఆయిల్లో వేయించుకోండి. సో ఇదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను అనమాట. సో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా బాగా వేయించుకొని వాటి మీద చల్లుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని నిమ్మకాయ కూడా మళ్ళీ వాటిపైన మళ్ళీ నిమ్మకాయ పిండుకొని సో ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నానండి. ఎంత టేస్టీగా ఉందంటే అబ్బబ్బబ్బా చాలా చాలా టేస్టీగా ఉంది చేపల ఫ్రై. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.